సార్ ఎలా చూడండి సార్ ఒకసారి. రెడీ. బయటికి రావాలా లోపలే ఉండాలా? మీరు లోపలికి నేను వెళ్తలేదా? కాబట్టి అవన్నీ తీసేసి సిమెంట్ అన్నది తీసేసి ఇది ఐరన్ జిఏ ట్రస్సెస్ పెడుతున్నారు. ట్రస్సెస్ పెట్టి జిఏ షీట్స్ పెట్టేస్తున్నారు. అవుట్ సైడ్ ఇప్పుడు చూడు ఏరి ఆఫీసర్ కాంప్లెక్స్ కంబాల్ చెరువు ఏదైతే 36వ డివిజన్లో ఉందో కాంప్లెక్స్ చాలా ఓల్డెస్ట్. ఇందులోనే మనం నైట్ షెల్టర్ కూడా పెట్టుకున్నాం. ఎవరైతే ఉన్నారో యాచకులందరినీ కూడా ఇక్కడ పెట్టడం, వారికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా కార్పొరేషన్ ద్వారా నడిపిస్తున్న అఫీషియల్ పాయింట్ ఇది. అలాగే ఇంకా డిఫరెంట్ మన సిమెంట్ చౌదరి గారు, అలాగా వివిధ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు దశాబ్దాలుగా ఉంటున్నారు. శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. మొన్న మనం గోకవరం బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ చూస్తున్నాం. పారపెట్ వాళ్ళంతా పడిపోయింది. ఉర్దూ అకాడమీ అయితే ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. అంటే వైసీపీ వాళ్ళకి మైనారిటీస్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందన్నది ఆ కాంప్లెక్స్ చూస్తే అర్థమవుతుంది. అంటే అంత శిథిలావస్థ పరిస్థితిలో ఉండి ఐరన్ కూడా బయటకు వచ్చేసే పరిస్థితిలో ఉంటే అదే రోడ్డు మీద అదే పని మీద వెళ్తూ ఉన్నప్పుడు చూసి అది పడుతున్నప్పుడు కానీ ఏదైనా కిందన ఎవరైనా బస్ స్టాండ్కి వచ్చే ప్రయాణికులు అవ్వచ్చు, ఎవరైనా పడితే దెబ్బలే. ఏం పట్టించుకోలేదు. ఈరోజు కూటమి వచ్చింది. అక్కడ మొన్న ఏమో 55 లక్షలతోటి సుమారు 60 లక్షలతో అది ప్రారంభించాం. ఈరోజు 43 లక్షలతో ఎగ్జిస్టింగ్ పారాపెట్ వాల్ మొత్తం అంతా తీసేసి దాన్ని జిఏ ట్రస్సెస్ షీట్స్ తోటి అంటే ఇంకా నీటికైనా సరే ఎండకైనా సరే తట్టుకునే విధంగా చేస్తూ, అలాగే ప్లాస్టరింగ్, కొన్ని చోట్ల టైల్స్ వేస్తున్నాం. అలాగే నైట్ షెల్టర్ ఏదైతే ఉందో వాళ్ళకి టాయిలెట్స్ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. ఆ టాయిలెట్స్ అన్నీ కూడా మరమ్మతులు చేసే కార్యక్రమం కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. కూటమి చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి అవసరమైనయే చేస్తున్నాం. మా వ్యక్తిగత అవసరాలో లేకపోతే మా పబ్లిసిటీ కోసం అయితే మాత్రం ఏ కార్యక్రమం కూడా చేయట్లే. ప్రజలకి ఏది అవసరం, ఉన్న నిధుల్లో ఏది చేస్తే ప్రజలకి మేలు జరుగుతుందన్న దాని మీద ఆలోచించుకుంటూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ప్రజలు గమనించాలి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు.